దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయ కాల సమయంలో అనేక రీతిలుగా ప్రయాణములోను ఆలోచనలోను దేవుడు మీకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో ఆదరణకర్తగా ఉండి నడిపించిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం గనుక ఈ దినము పాఠము కొరకు పాఠం ఏంటనగా స్వస్థపడుట, స్వస్థత. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమయంలో నీ పాదములు ఎదుట చేరి దేవా, మరొక పర్యాయము నిన్ను స్తుతించుటకు, నిన్ను కీర్తించుటకు, కొనియాడుటకు, ఆరాధన చేయుటకు గొప్ప అవకాశం మాకు కలగజేసినందుకు నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. సమయంలో మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవుల యొక్క ఆదరణ, మా ఆత్మీయ తండ్రి అయిన పితడైన దేవదాసయ్య గారి యొక్క సన్నిధి ప్రార్థన నడిపింపు మాకు దయచేసి నీ విశ్వాసము ద్వారా నీ ఆలోచనతో మమ్మల్ని బలపరిచి నడిపించమని నీ దీనదాసుడైన నన్ను ప్రభా నీ సిలువ చాటను మరుగుపరిచి దేవా, నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడి దినాలు చెడ్డవి, సమయమైన పోనోక విలువగా కాపాడుకునిచ్చు భద్రపరచుకోమని సెలవిచ్చిన మాటలు నీ లేఖనము ద్వారా మేము గ్రహించి ప్రార్థించే కృపను అందించమని క్రీస్తు ప్రభువు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని లేఖనము ద్వారా అనేక విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అయితే ఈ దినము పాఠము స్వస్థపడుట. ఈ లోకంలో స్వస్థత లేక చాలామంది నలుగుతున్నారు, సతమతమైపోతూనే ఉన్నారు అనేకమైన వ్యాధుల రూపంలో. అయితే దేవుడు ఈ రోజున నిన్ను నన్ను ఏ రీతిగా బలపరుస్తున్నాడు అనే విషయం ఒకసారి మనం గమనించినప్పుడు దేవుడు కని కార్యాలను బట్టి అనేక రీతిగా స్వస్థత అనే క్రియలను మనం చూస్తున్నాం. బైబిల్ లేఖనము ద్వారా చూసినప్పుడు మత్తయి సువార్త మనము ఇక్కడ గమనిస్తే 14వ అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. వారి అద్దరికి వెళ్ళి గిన్నె సెరేసు దేశముకు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశమంతటికి వర్తమానం పంపి రోగులను అందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రము చెగ్గు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకునిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. ప్రభునందు ప్రియరా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎలాగున్నారంటే ఇక్కడ స్వస్థపరిచే మనిషిగా వారికి కనపడ్డారు. అందుకబట్టి వారు ఏం చేశారంటే దేవుడు యేసు ప్రభు మరలా రాడు అనుకుని అనేక గ్రామాల నుంచి పిలిచి ఆయన వస్త్రము చెంగు మాత్రమే ముట్టుకోనిమ్మని బ్రతిమాలుకున్నట్లుగా కనబడుతుంది. అంటే యేసు ప్రభు వేసుకున్న వస్త్రాలు కూడా మహిమ వస్త్రాలని గ్రహించారు ఆనాడు ప్రజలు. మనం దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ దేవాలయంలో దేవుడు ఉంటున్నాడని నమ్ముతున్నా కానీ విశ్వాసంతో చేయట్లేదు. లేకపోతే లోకంలో మరి మేము పరిచర్లో స్టార్టింగ్ కాలంలో మేము చిన్నప్పుడు దేవాలయంలో అక్కడక్కడ ఉండేవి, గల్లీకో దేవాలయం ఉండేది కాదు. పూర్వకాలంలో ఎవరైనా రోగిష్టులు, చేతపడి చేసిన వారు, లేకపోతే తగ్గది రోగం, ఇతడు చనిపోతాడు అనుకున్న వారిని తీసుకెళ్ళి ఆ దేవాలయంలో పడుకోబెట్టుకునేవారు. 7 వారములు లేకపోతే 40 రోజులు అలాగ పడుకొని ఇచ్చేవారు. దేవాలయము అధికారులు అలాగే సేవకులు సహకరించేవారు. వారు అక్కడే వండుకుంటూ లేదా వారికి ఆహారం సేవకులు పెడుతూ నివసించండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పి ఆనాడు కాలంలో ఉదయకాల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన కూడుకులుండి ప్రతిరోజు దేవాలయములు. ఇప్పుడైతే వారానికి ఒకసారే లేదా శుక్రవారం
కానీ ఆనాడు కాలంలో ప్రతిరోజు సాయంకాలం ప్రార్థన ఉండేది. ఉదయకాలం ఎక్కువ జామున ప్రార్థన మైకలు పెట్టి అందరకు ప్రార్థన చేసేవారు. ఇప్పుడు క్రైస్తవ యొక్క ప్రార్థన మనుషులకి వికారంగా కనబడుతుంది ఈ రోజుల్లో. అయితే ఇక్కడ ఏం చేశారు, వీళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఆనాడు ఆ గ్రామ ప్రజలు యేసుప్రభుని వేడుకున్నారు. ఏమని వేడుకున్నారు? అయ్యా, నువ్వు దైవ కుమారుడు, దేవుని దాసుడు, దేవుని కుమారుడు, నీవు తెలుసు, దైవ కుమారుడు మాకు తెలుసు, కాబట్టి నీ వస్త్రాలు ముట్టుకొని వీరు స్వస్థపడతారు అని ఆశతో కోరినప్పుడు వారందరూ నిజంగా యేసుప్రభు వస్త్రాలు ముట్టుకోగానే ఏమయ్యారంటే స్వస్థపడ్డారు. అందరూ స్వస్థత పొందారు. చక్కగా అందరూ ఆత్మీయంగా స్వస్థతలు కలిగి వారి గృహాలకు వెళ్ళారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, స్వస్థత అనేది నువ్వు ఆశపడితే కాదు, నీ విశ్వాసాన్ని బట్టి వచ్చే స్వస్థత. నేను ప్రార్థన చేస్తే నా కార్యం జరగలేదనేది కాదు. నీవు నిజంగా చేస్తే ఎక్కడున్నా ఎలాగున్నా ఏ మూలనున్నా నీ ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. నేను క్రైస్తవునిగా దేవాలయంకి వెళ్ళాను. చూడండి, నిలువే పట్టణ ప్రజలు ఏ రకంగా దేవునిని వేడుకున్నారో, ఏమంటే సొదొమోర పట్టణం ఏ రకంగా నాశనమయ్యారో మనందరికీ చరిత్ర తెలుసు. కానీ ఇక్కడ మనం మాత్రం ఏనాడు ప్రయత్నించాం. కుష్ఠవ్యాధి వచ్చిన రాజుగారు ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? ఎలీషా, వెళ్ళి కోనేటి నదిలో విశ్వాసంతో ములుగు, నువ్వు స్వస్థపడతావంటే అతడు అహంకారంతో తిరిగి వెళ్ళిపోయాడు. కానీ పనివారు ఒక చిన్నది చెప్పగా గ్రహించి, అయ్యా ఏముంది, నీటిలోనే కదా ములగమన్నాడు, ములగొచ్చు కదా, ఏం పోయిందని చెప్పగానే విశ్వాసంతో 7 మార్లు ములిగాడు. 7వసారి ములిగినప్పుడు పాల దేహం వలె మారింది. అప్పుడు ఏడుస్తున్నాడు అతను. ఏమని? అయ్యో, ఇంత గొప్ప శక్తివంతుడి దేవుడు మాటలోనే ఉన్నాడా, విశ్వాసంలో ఉన్నాడా, క్రియలోనే ఉన్నాడని గ్రహించి ఏడ్చాడు అతను. ఆ కోనేటి నది అతను ఒడ్డునే పడి ఏడ్చినట్లుగా మనం చరిత్ర చదువుతున్నాం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఇక్కడ మనం వస్త్రమే ముట్టుకోమన్నారంటే ఎంత శక్తిమంతుడు దేవుడు, ఎంత బలవంతుడు యేసయ్య అనేది మనం గ్రహించాలి. ఈనాడు గ్రహించకుండా చాలామంది చాలా రకాలుగా ప్రవర్తనలు చేస్తున్నారు. ఒకసారి మీరు గమనించాలి. మరొక వాక్యంలో మనం చదువుతున్నాడు, మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనకు కనబడుతున్న ఈ మాటలని ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు, ఈ 6వ అధ్యాయంలో 32వ వచనంలో కనబడుతున్న ఈ మాటలను మనం ఒకసారి గమనిస్తూ ఉంటే, స్వస్థత అనేది మాట ద్వారా వస్తుందా, విశ్వాసం దొరుకుతుందా అని గమనిస్తూ ఉంటే, ఇక్కడ గమనించాలి ప్రియులారా. మనము ఆలోచించినప్పుడు, మనం ఒకసారి ఆలోచన కలుగున్నప్పుడు ప్రియులారా, ఇక్కడ గమనించండి, మనం ఆలోచన కలిగి ఉండాలి. దేనికి అంటే యేసు ప్రభు ఏ రకమైన ఆలోచనలు ఇక్కడ గమనించినప్పుడు ప్రభు ఏ రకంగా స్వస్థపరచుడై, ఇక్కడ మనం ఒకసారి గమనించాలి. 32 కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశముకు వెళ్ళి ఏకాంతముగా వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకన పట్టణముల నుండి అక్కడికి ఆయన కాలనడక పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చి గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరం పడి వారు బాధకులు లేని మనుషుల్లాగా, అంటే గొర్రెల వలె ఉన్నారు అని గ్రహించి వారి మీద జాలిపడి అనేకమైన విషయాల బోధను ఆయన బోధించినట్లుగా ఇక్కడ కనబడుతుంది. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు అనేందుకు వచ్చి, ఈ అనాథ ప్రదేశము చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ఏ ప్రదేశంలో గ్రామములకు వారు వెళ్ళి భోజనం, అంటే ఇక్కడ ప్రియులారా యేసు ప్రభు ఆ 3 దినాలు ప్రసంగం చేసిన మత్తయి సువార్తల విషయం కూడా కనబడుతుంది. కానీ ఇక్కడ కూడా అనేకులు తన ఆలోచన బట్టి స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ
మరొక వచనములో మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్తలోనే మనం గమనించినప్పుడు ప్రియులారా 15వ అధ్యాయము మనం 21వ వచనం చదువుతుంటే ఇక్కడ కనబడుతున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఏ రకంగా మనుషులు ఉన్నారు అని గమనిస్తే ఇక్కడ మనము గమనించాలి ఒకసారి. ఇక్కడ యేసుప్రభు అంటున్నారు, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమె పంపివేయనని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇట్టివారి నశించిన గొర్రెపిల్ల యొద్దకే గాని మరి అంటే ఇశ్రాయేలు ఎవరి యొద్దకు వెళ్తారు? గొర్రెల యొద్దకే కదా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొద్దకే తప్ప ఎవరి యొద్దకు వెళ్ళగలరు అని ఉపమానము ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ అనెను, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయుట ఉత్తమ కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమాను బల్లల కింద, ఇక్కడ ఎంత చక్కగా చూడండి ఏముంది, ప్రభువా, అలాగే కాదు ప్రభువా, ఇదిగో తన యజమాను కుక్క పిల్లలు యజమానులు తినరా ఆహారము కింద పడితే రొట్టు ముక్కలు కుక్క పిల్లలు తినడం ధర్మమే కదా. ఎంత చక్కగా మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే అని చెప్పాను. అందుకు యేసు, ఏంటి నీ విశ్వాసమే అంటే, యేసు ప్రభు ఏమన్నారు, నీ విశ్వాసం వల్లనే నీ కుమార్తె బలపడుతుందన్న. ఎప్పుడైతే ఆ మాట పలికారో ఆ క్షణమే ఆ కుమార్తె బలపడినట్లుగా, ఈమె వెళ్ళక ముందు ఆమె లేచి కూర్చున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే మార్కు సువార్తలో కూడా ఇక్కడ స్వస్థత అనే క్రియలు మనం ఎరిగినప్పుడు ప్రియులారా, 5వ అధ్యాయం మార్కు సువార్త 35వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనం ఏదైతే చదివామో ఆ విషయాలన్నీ కూడా మనం గమనించగలిగి ఉండాలి. ఇక్కడ ఇక్కడ మన అనేకమైన మనం గమనించినప్పుడు అనేక విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు ఏ రకమైతే మాటలు చెప్పారో మనము గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు ప్రతి మాటను ప్రజలు ఏమంటున్నారంటే మనం ఒకసారి గమనించండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగానే సమాజ మందిరపుల అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయిందని నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావని యేసు వారితో మాటలు లక్ష్య పెట్టగా, భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచుమని సమాధానము ఇక్కడ నమ్మిక ఉంచుము, నువ్వు వారి మాటలు లక్ష్య పెట్టవద్దని సమాజ మందిరముల అధికారికి చెప్పి ఆమె యొద్దకు పంపును. పేతురు, యాకోబు సహోదరుడైన యోహానును అని వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరం అధికారి ఇంటికి వచ్చి వాళ్ళ గొల్లున ఏడ్చుచు పలాపించుచు చూచి, చూడండి, అలా గొల్లును ఏడ్చు పలాపించుచు చూచి అప్పుడు లోపలికి వెళ్ళి, మీరు ఎలాగ గోల చేసి ఏడ్చుచున్నారు అని అడిగి, ఈ చిన్నది నిద్రించుచున్నదని చనిపోలేదని, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పెను. ఇక్కడ అందుకు ఆయనను అపహాసించిన, మంచి చెప్పున ఏం చేస్తారు, అపహాస్యం చేస్తారు. ఇక్కడ మొదటేమో స్వస్థత అనేది అనేకలు తీసుకొచ్చారు. ఇక్కడ ఏమంటారు, నమ్మకంతో చెప్పినప్పుడు ఆమె నిద్రించుచున్నది ఎందుకు మీరు గోల చేయుచున్నారు అన్నప్పుడు వాళ్ళ అపహాస్యం చేశారంటే వాళ్ళు సనుగుటం మొదలుపెట్టారు. ఇక్కడ ఏమంటున్నారు ఆయన, అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి
ఆ చిన్నదాని తల్లిదండ్రులతోనూ ఉన్నవారిని వెంట పెట్టుకుని ఇక్కడ ఏమన్నారు, ఆ వారందరిని బయటికి పంపించి ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రులు వారి యొక్క కావలసిన వారిని వెంట పెట్టుకుని చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లితాకిమి తల్లితాకుమి అని ఆమెతో చెప్పి ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరములను ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని. చూడండి, ఇక్కడ 12 సంవత్సరాలు ఒక అధికారిక కుమార్తె ఆల్రెడీ 3 రోజుల కింద మనం చెప్పుకున్నాం. ఈ మత్తయి సువార్తలు, ఈ సువార్తలన్నీ కూడా స్వస్థత గురించే రాయబడతాయి. ఎవరిని ఎప్పుడు స్వస్థపరిచాడు, ఎవరిని ఎప్పుడు దేవుడు పనిముట్టులుగా వాడాడు, ఎవరిని ఏ రీతిగా మానవ జన్మెత్తిన మనుషులని పరలోక సంబంధులుగా మార్చాడు అనే విషయాన్ని ఈ సువార్తలు చెప్తున్నాయి. ప్రియా దేవుని సంగమా, ప్రియులరా, చాలా విషయాలు, కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి మనకు టైం పట్టొచ్చు. కొన్ని విషయాల నిమిత్తం ప్రార్థన చేయటానికి ఆలస్యం అవ్వండొచ్చు. కొన్ని విషయాల్లో అర్థాలు తెలియకుండా ఉండొచ్చు. కానీ ప్రార్థన అనే అంశం ఏదైతే ఉందో అది అర్థాలు చెప్పేది, అనేక విషయాలను విడమార్చేది ఏంటంటే ప్రార్థన. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వాళ్ళు మొదట వచనములో మనం చదువుకున్న మత్తయి సువార్తలో 14:36, 34 నుంచి 36 వరకు చదువుకున్నాం కదా. ఈ వచనాలన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన రీతిలో వచనాలుగా కనబడుతున్నాయి. అయితే మనము ఇక్కడ గ్రహించలేక ఏమై ఉన్నామంటే, ఈ మార్కు సువార్తలో మనం చదువుకున్న వచనాల్లో మనం 6వ అధ్యాయము చదువుతున్నప్పుడు ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు మనకు తేటగా కనబడుతున్న మాటలను మరొకసారి మీకు చదివి వినిపిస్తున్నాను. గమనించండి ఒకసారి. ఇక్కడ ఏమైనా రాయబడి ఉన్నదంటే, మనము ఆలోచన కలిగి ఉండాలి. ఏమి అన్నారు ప్రభు అని, ఎందుకు ఈ మాటలు ఆయన ఈ మాటలో మాట్లాడుచున్నారు. ఇక్కడ యేసు ప్రభు మనము కొన్ని విషయాల్లో ఆలోచన అయినను వారు హృదయములో కఠినమాయను గనుక వారు రొట్టెలు అంటే వారు అవతలకు వెళ్ళి ఎన్నేసు అని దగ్గర ఒడ్డుకు వచ్చి బరిపట్టిరి. వారు ధోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని విని చోటికి రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములోను పట్టణములోను పల్లెటూరులోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో అక్కడ జనులు రోగులను సంత వీధులను చించి వారిని ఆయన యొద్దకు. ఇక్కడ చూడండి, ఆయన వస్త్రములు మాత్రం అంటే ఇక్కడ గ్రామములోను పంట సందు అంటే గ్రామ సందులు గ్రామ వీధుల్లోనూ అక్కడక్కడ ఉన్నారు కదా అప్పట్లో. అలాంటి వారిని అందరం తీసుకొచ్చి యేసు ప్రభుని వేడుకుంటారు, అయ్యా నీ వస్త్రం చొంగు మాత్రమే ముట్టుకుని, నిన్ను కాదు నీ వస్త్ర చొంగు ముట్టుకుంటే చాలు అంటే వాళ్ళందరూ ఎలాగున్నారంట, విశ్వాసంతో మాకు రక్షకుడు వస్తాడు, మమ్మల్ని స్వస్థపరుస్తాడు. అందుకే స్వస్థత, ఈ అంశం స్వస్థత. ప్రియులారా, ఈ స్వస్థత అనే క్రియలు ఈ యొక్క ఒక అధికారి కుమార్తె 12 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమార్తె స్వస్థపడింది. రక్తస్రావం గల కుమార్తె స్వస్థపడింది. కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు ఇక్కడ అనేకులు మోసుకు రాబడుతున్నారు. వాళ్ళు కూడా ఏమంటారు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు, లోక రక్షణకర్తవు మాకు తెలుసు, కానీ వస్త్రాలు ముట్టుకుంటే ఇక్కడ రోగులు మా దేశంలో, మా గ్రామాలు, మా పట్టణాలు రోగిష్ట పట్టణాలుగా ఉండకుండా మంచి ఆరోగ్యమైన పట్టణాలుగా ఉంటాయని బ్రతిమాలుకున్నారని వాళ్ళు. ఇవాళ దేవాలయములకి వెళ్ళి ఏం చేస్తున్నాం మనం, ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి కోరికలతో చిట్టా పెడుతున్నాం తప్ప అసలు నీవు ఏమి చేస్తున్నావో నీకు తెలియకుండానే మాట్లాడుతున్నాం. ఇవాళ అలాగే ఉన్నాయి. స్వస్థత పూర్వకాలంలో దేవాలయంలో అనేకమైన రోగాలు కలిగిన వారు నివసించేవారు. ఒక 7 రోజులు
6 వార 7 వారములు ఇలాగా కొన్ని వారములు దేవాలయం అని స్థలం ఉంటే చాలు, ఆ స్థలములో అక్కడే నివాసం ఉంచేవారు. హాస్పిటల్లో ఎలాగైతే పూర్వకాలము పేదవారు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడే వండుకుని, అక్కడే వంట చేసి, అక్కడే బ్రతుకుతూ, అక్కడే అన్ని రకాలుగా ఉండేవారు. అతను రోగం తగ్గే వరకు అక్కడే ఉంచేవారు. ప్రియులారా, పూర్వకాలం పాలు రెట్టు ఇచ్చేవారు అనేకమైన వారు. ఇప్పుడు అలాంటివి లేవనుకోండి. అయితే ఎందుకని దేవాలయములు నిండిగా ఉండేవి, ఆనాడు హాస్పిటల్ కూడా నిండిగా ఉండేవి. ఈనాడు కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ దేవాలయాలు వచ్చేసినాయి. దేవాలయంలో ఎవరు పడుకునే అవకాశం ఇవ్వట్లా. రోగిష్టులను ఎవరిని పెట్టుకునే అదృష్టం లేదు. ఎందుకంటే రోగిష్టులు వస్తే ఇంకా అనేకులకు రోగం వస్తుందని, యేసుప్రభు నివసించే స్థలం మీ రోగిష్టులు కాదు అనే రీతిలోకి ఇలా చాలామంది వచ్చేసారు. ఎందుకంటే దేవాలయంలాగా లేదు అది. ఇలా ఏమంటే కార్పొరేట్ దేవాలయం అంటే సెంట్రల్ ఏసీలతో ఉంటుంది. ప్రియులారా, పూర్వకాల దేవాలయం అంటే ఫ్యాన్ ఉండేది కాదు, తాటేకులతో ఒక పాకగా వేసేవారు. ఆ పాకలోనే దేవాలయం, అక్కడే నివసించేవారు. కత్తిరి పాకగా ఇలాగ వేసేవారు. అదే ఏంటి, దేవుని యొక్క సన్నిధిగా మార్చేసేవారు. అందులో అనేకులు ప్రార్థన చేసుకుంటూ రాత్రనగా పగలనగా తెల్లవారుజామున ప్రార్థనలు జరిగివి. అంశ ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, మరి అనేక స్వస్థత ప్రార్థనలు జరిగి ఆ ప్రార్థనలు వింటూ అనేకులు స్వస్థపడి వచ్చేవారు. ఇవాళ అలాంటివి లేవు. ఎక్కడైనా మచ్చుకు 1-2 ఎక్కడెక్కడ ఉండొచ్చు, కానీ ఎక్కడ కనిపించట్లేదు. దానికి మీరందరూ కూడా స్వస్థత అనే మాటలో ఎలాగూ స్వస్థత పొందాలి, విశ్వాసాన్ని బట్టి ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు అనుకునే వారు అనేకులు ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా గమనించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగల మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీ వందనాలు. స్వస్థత అనే మాటలో ప్రభా అనేకమైన అంశాలు మాకు అందించారు. అందుకు నీకు వందనాలు ప్రభా. నిజమే దేవా, చాలామంది స్వస్థత లేక తండ్రి కార్పొరేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు ధనం ఉంది కాబట్టి ఖర్చు పెడుతున్నారు. దాన్ని ధనము లేని వారి పరిస్థితి ఏంటి ప్రభా? ధనం ఉన్నవాడికి రోగం వస్తుంది, పేదవాడికి లేనివాడికి వ్యాధులు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రభా, ధనవంతుడైతే మరి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకున్నాడు. కానీ పేదవాడు ప్రభా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాంటి వారి పరిస్థితి నీవే కదా నాయన. దానికి నీ అలాంటి వారిని కరుణించి కాపాడి, అందరూ ఒకటే రోగిష్టు. రోగం వస్తే అందరూ సమానమే. రోగం అందరికీ సమానంగా వస్తుంది. ఒకరికి ఎక్కువగా ఒకరు తక్కువగా రాదు. అవును ప్రభా, అటు వ్యాధులలో ఎందరైతే మగ్గిపోతున్నారో, ఎందరైతే బాధపడుతున్నారో, ధనవంతులు లేదు, రాజులు లేరు, గొప్పవారు లేరు, నైనా దరిద్రులు, అందరూ సమానులే. అందరికీ స్వస్థత కావాలని కోరుకునిచున్న ప్రతి బిడ్డలకు నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి బలపరచను మా దేశాన్ని, దేశ ప్రజలను. ఇదిగో ప్రభా, తినే వస్తువులు, తాగే వస్తువులు, అలాగే ఆహార ధాన్యాలు, మరి నేను ఉప్పు ధాన్యాలు అన్నీ కూడా భయంకరమైన రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కరువు కాటకాలు రాబోతున్నాయి అంటున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, మరి నాయన 4 నెలలు గతించిపోయి 5వ నెలలో ప్రవేశించాం. మా మధ్యన ఈ సంవత్సరంలో ఇంకా 7 నెలలు ఉన్నాయి ప్రభా. ఈ 7 నెలలు ఏమి జరగబోతుందో ఎవరికి తెలియదు ప్రభా. దేవా, జరిపించేవాడువు, జరిపించవలసిన వాడువు నీవే. గనుక ఈ నెల చూసుకుంటే 8 నెలలు. ఈ 8 నెలల్లో ఏమి జరుగుతుందో తెలీదు. కాబట్టి ఆల్రెడీ ఒక రోజు గతించిపోయింది. 8 నెలల్లో 2వ రోజులోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం. గనుక దేవా, సమస్తము ఎరిగిన వాడు, సమస్తను చూచుచున్న దేవుడు, నీ ఆలోచన, నీ క్రియలు బిడ్డల మంది ఉంచి ప్రతి వారికి స్వస్థత, ఆలోచన, క్రియలు, తలంపులను అందరి మీద అంతటా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి, ప్రతి దేశానికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ఇప్పుడే చదువుకున్న పట్టణాల నుంచి, గ్రామాల నుంచి, పల్లెల నుంచి ప్రజలని అనేక రోగిష్టులను తీసుకొచ్చి అయ్యా నీ వస్త్రాలు ముట్టుకుంటే చాలు అని బ్రతిమాలుకున్నట్టుగా ఈనాడు ప్రభా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, దేశాల వారిగా, పట్టణాల వారిగా వ్యాధులు, రోగములు అనేకమైనగా అయిపోతున్నాయి. దేవా, వీటన్నిటికీ విరోధనం నేను దాన్ని విడుదల చేసే దేవుడు నీవే. విరోధిగా సాతానుగాడు ఉన్నప్పటికీ విరోధిని గర్దించి నీ బిడలైన వారికి స్వస్థత కలగజేసే దేవుడు నీవే. కలగజేసి నడిపించి బలపరిచి దీవించమని దేన దాసుడు నేను చేయొచ్చు నా ప్రార్థన అంగీకరించి నెరవేర్పు దాయిత్యమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక.
మనందరినీ మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన మా శోధనకి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవ్వనావు తండ్రి. ఆమెన్. ఏ రక్తమే జయం అపాదులేం ప్రవేశ రక్తమే జయం అపాదులేం ప్రవేశ సంపూర్ణ విజయం అపాదకనంతకు నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.